ప్రైజ్లా ఏదైనా వాగ్దానము లేవీకాండము 26:6 నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు దేవుడు. మనకి క్షేమముని ఇచ్చి ఎల్లప్పుడూ కూడా మనల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవుడుగా ఈ దినమున ఆయన ఆ వాగ్దానముతో బలపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీలో నేను చేసిన నిబంధన స్థాపించదను. అవునండి, మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపలోని క్షేమమును ఇచ్చి మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని కటాక్షించి మనకి బిడ్డల్ని అనుగ్రహించి ఆయన యొక్క నిబంధన అనగా ఆనాడు నోవాతో చేసుకున్న నిబంధనని జ్ఞాపకం చేసుకుని మన ఎడల జాలిపడి ఎల్లప్పుడూ కూడా నడిపిస్తాను అని దినమున ఆయన సెలవిస్తూ ఉన్నారు. మన ఎడల జాలిపడే దేవుడు, మన ఎడల ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపను ఇచ్చే దేవుడు, ఆయన ప్రేమాస్వరూపి కాబట్టి నీ దినమున అంటూ ఉన్నారు. నేను మీకు క్షేమము అనగా ఆర్థిక క్షేమము, ఆరోగ్య క్షేమము, ఇంటిలో సంతోష క్షేమము దేవుడు మనకి అనుగ్రహించి ఆయన యొక్క కృపతోని నడిపిస్తాను అంటూ ఉన్నారు. అదే కాకుండా ఆయన ఏదైతే నిబంధన చేశారో ఆ నిబంధన అంతటినీ కూడా మన ఎడల స్థాపిస్తాను అంటూ ఉన్నారు. స్థాపించే దేవుడు, మనల్ని ఎంతగానో జాలిపడి ఆయన కృపతో నడిపించే దేవుడని ఈ దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనకి అనుగ్రహిస్తున్నారు. మనకి సంతానమునిచ్చి సంతానమును విస్తరింపజేసి మన సంతానానికి ఆయన కటాక్షము ఎల్లప్పుడూ కూడా వారితోనే ఉండి నడిపిస్తాను అని దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యంతో బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క కృప మీకు తోడై ఉంటుంది దాకా ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా నా తండ్రి మీరు క్షేమమును అనుగ్రహించి మీ కటాక్షమును అనుగ్రహించి మీరు నాయన మా ఎడల మీ యొక్క నిబంధనని స్థిరపరిచి మమ్మల్ని నడిపించే దేవుడవని మరొకసారి మీరు రుజువుపరుచుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమో నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుని వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు మా కొరకు ప్రార్థించమని వారి బిడ్డల్ని నాయన వారి యొక్క ఉద్యోగాలని, వారి యొక్క వ్యాపారాలను, వారి ఆరోగ్యములు, వారి చేతి పనులు, ఇంకా ఏది కావాలనుకుంటున్నామని కూడా దీవించండి. నా ప్రభు షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరిచే అని నేను నాయన మీ కృపని అనుగ్రహించండి. నా ప్రభు ప్రతి సంఘాలని నాయన విస్తరింప చేయండి. నా ప్రభు బేజు ప్రార్థన నాయన ప్రతి ఒక్క సేవకుడికి ఉంటులాగును సహాయం చేయండి. నా ప్రభు యేసయ్య, నాయన ప్రతి పరిస్థితికి మీరు తోడయండి. నా ప్రభు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి, మంచి పంటలు పొందడానికి సహాయం చేయండి. నాయన నా తండ్రి రైతు ఎటువంటి నష్టం వాటిల్లోకుండా సహాయం చేయండి. నాయన పురుగు మందులు ఎక్కువగా వాడుకోకుండా నాయన మరి ఆ యొక్క వైరస్లు, ఆ యొక్క తెగుళ్ళు రాకుండా సహాయం చేయండి. ప్రభు యేసయ్య, నాయన నా తండ్రి ఎవరైతే వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో మంచిగా వివాహాలు జరగడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా సహాయం చేయండి. నా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ఆరోగ్యపరచండి. నా ప్రభు యేసయ్య, ఎవరైతే చంటి బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారో వారికి కూడా తోడై ఉండండి. స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా తోడై ఉండండి. నా ప్రభు నాయన 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్
ప్రయాణం చేస్తుండగా సుఖమైన ప్రయాణం దయచేయండి నా ప్రభు. ఎక్కడ యాక్సిడెంట్స్ అవ్వకుండా సహాయం చేయండి నా ప్రభు. నా యొక్క దేశంలో ప్రతి ఒక్క పొలిటీషియన్ని నాయన జ్ఞాపకం చేసుకొని నా ప్రభు నాయన మంచిగా నాయన జ్ఞానయుక్తంగా నాయన పరిపాలించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన నా తండ్రి అధికారుల గురించి ప్రార్థిస్తున్నాను, కలెక్టర్స్ గురించి ప్రార్థిస్తున్నాను నా ప్రభు. నాయన నా తండ్రి మరి ఉద్యోగస్తుల గురించి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. నాయన నా తండ్రి ఎస్పీల గురించి ప్రార్థిస్తున్నాను నా ప్రభు. అనేక మంది నాయన నా తండ్రి మరి ఉన్నత అధికారుల గురించి ప్రార్థిస్తున్నాను, చిన్న ఉద్యోగాల గురించి ప్రార్థిస్తున్నాను. చిరు వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి, అలాగే నా ప్రభు వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క కృపా దయని వారందరికీ అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.